హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీప్రాణి ఛానల్. సో నిన్న మొన్న కలిపి రాకాస బైకర్ మూవీస్ చూశాను. సో ఆ రెండు మూవీస్ని కంపేర్ చేసి ఈ వీడియోలో మాట్లాడదాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసి రాకాస మూవీ. సో అది వచ్చేసి ఒక ఫ్యాంటసీ కామెడీ టైప్ జానర్. సో ఏంటంటే మోర్ దెన్ హారర్, మోర్ దెన్ ఫ్యాంటసీ పాయింట్, కామెడీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకున్నారు స్క్రిప్ట్లో. స్టోరీని అయితే ఇనిషియల్గా బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ తర్వాత ఇక ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం సాంగ్స్, కొంచెం లవ్ ట్రాక్, నార్మల్ కొంచెం ఎంటర్టైన్మెంట్ అది అనుకుంటూ వెళ్ళింది. సో ఆల్మోస్ట్ ఒక ఓకేలాగానే అనిపించినాయి. పెద్ద ఎక్కడ హై అనిపించలేదు, ఎక్కడ లో అనిపించలేదు. కాకపోతే ఏంటంటే ప్రతి క్యారెక్టర్ పైన కూడా కామెడీ స్టార్ట్ చేయబట్టి సినిమా పైన అంటే ఆ హారర్ ఎలిమెంట్ పైన రావాల్సినటువంటి ఇంట్రెస్ట్ అంత కనిపించలేదు. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ కూడా కామెడీ విధంగానే ట్రై చేస్తారనమాట. అంటే ఇప్పుడు తనిఖీల బండి గారి క్యారెక్టర్ ఉంటుంది, ఆయన క్యారెక్టర్ అట్లీస్ట్ కొంచెం సీరియస్గా ఉండాల్సిన క్యారెక్టర్, ఆయన క్యారెక్టర్ కూడా కొంచెం కామెడీ ట్రాక్ అవి స్టార్ట్ చేస్తారు. సో అట్లా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఓకేలాగా నడిచింది. సంగీత్ శోభన్ గారు ఆల్మోస్ట్ సినిమాని షోల్డర్ చేసుకొని ముందు తీసుకెళ్లారు. గెటప్ సీన్ గారి కామెడీ పార్ట్స్గా నాకైతే బాగానే అనిపించింది. కాకపోతే నా పక్కన జనాలు అయితే విపరీతంగా ఎంజాయ్ చేస్తుండేది ఫస్ట్ హాఫ్ కూడా. సో ఎనీవేస్ అదొకటి. ఇంటర్వెల్ బ్యాంక్ కొంచెం మంచి ఇంటర్వెల్ పడింది సినిమాకి. సో సెకండ్ హాఫ్ వచ్చేసి కంప్లీట్ గా ఒక మహల్కి షిఫ్ట్ అయిపోతుంది. అక్కడ నుంచి ఎంటర్టైన్మెంట్ బాగుంది. సో బేసిక్గా వెన్నెల కిషోర్ గారు ఇంట్రడ్యూస్ అవుతారు. ఆయన క్యారెక్టర్ కామెడీ, తర్వాత గెటప్ సీన్ గారి కామెడీ, సెకండ్ హాఫ్ అంతా కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ బాగా నడిచింది. ఇన్ఫాక్ట్ ఫాస్ట్ స్క్రీన్ ప్లే, అంటే లాజిక్స్ ఏం లేకపోయినా కానీ స్క్రీన్ ప్లే చాలా ఫాస్ట్ గా నడవడం వల్ల మనకి ఎక్కడ కూడా అరే ఏంది అసలు ఏం సినిమా అనే క్వశ్చన్ రాదు. సో చాలా ఫాస్ట్ వెళ్ళిపోతుంది స్క్రీన్ ప్లే. సో అదొక మెయిన్ పాజిటివ్ సినిమాకి సెకండ్ హాఫ్ లో. సో ఆర్ట్ వర్క్ బాగా చేశారు. ఆ మహల్ ఏదైతే చేస్తున్నారో ఆ మహల్ తర్వాత లోపల ఉండేటటువంటి ఎఫెక్ట్స్ అవన్నీ కూడా బాగున్నాయి. బీజిఎం బాగానే ఉంది. కామెడీ, సినిమా అంతా కామెడీ మీద ఫోకస్ చేసుకొని వెళ్ళాను అనమాట. సో అది సో ఫస్ట్ హాఫ్ ఓకే ఉండింది, బట్ సెకండ్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ కొంచెం బాగుంది. సో ఓవరాల్ గా ఒక ఫ్యామిలీకి నైస్ డీసెంట్ వాచ్, ఒకసారి చూసేకి మంచి వాచ్ అనమాట. సో అట్లా రాకాస సినిమా అయింది. బైకర్ సినిమాకి వస్తే జానర్ వచ్చేసేసి ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. అగైన్ ఇక్కడ కూడా ఫస్ట్ హాఫ్ సో నడిచింది. ఎక్కడైతే అంటే బేసిక్గా మనకి మోటో క్రాస్, బైక్ రేస్లు ఇవన్నీ కొంచెం మన అట్లీస్ట్ మనకంత సుపరిచితమైన కాన్సెప్ట్స్ కాకపోవచ్చు. సో అందువల్ల మనకి అంత కనెక్ట్ అయ్యే సిచ్యువేషన్ ఏం కనపడలేదు అట్లీస్ట్ ఫస్ట్ హాఫ్ లో. అండ్ మోర్ ఓవర్ ఒక పాట ఉంది, ఒక రొమాంటిక్ సాంగ్, తర్వాత ఫస్ట్ హీరోయిన్ మధ్యలో కొంచెం రొమాన్స్, అవన్నీ కూడా సినిమా ఓకే అనేలాగానే అనిపించినాయి. ఎక్కడ కూడా నాకైతే అట్లీస్ట్ కనెక్ట్ అవుతున్నట్టు అనిపించలేదు ఫస్ట్ హాఫ్ లో. పేస్ కూడా చాలా స్లోగా ఉండింది. బట్ అక్కడక్కడ కొంచెం గ్లిమ్సెస్ వస్తున్నాయి అంటే ఏం జరగబోతుంది అనేది. బట్ ఒకటేంటంటే షార్ట్స్ మాత్రం భలే ఉండినాయి. అంటే ఆయన సినిమాటోగ్రఫీ కానీ, ఆ షార్ట్స్ కట్ చేసిన షార్ట్ మేకింగ్ కానీ చాలా బాగుండింది. చాలా స్లిక్, చాలా స్టైలిష్ గా ఉన్నాయి ఫస్ట్ హాఫ్ లో షార్ట్స్ కూడా. బట్ ఏంటంటే నాకు రేసింగ్ సీన్స్ లో పెద్ద హై మూమెంట్స్ ఏం కనపడలేదు ఫస్ట్ హాఫ్ లో. బట్ సెకండ్ హాఫ్ వచ్చేపాటికి కంప్లీట్ గా చేంజ్ అయింది. ఎమోషన్స్ టేక్ ఓవర్ చేసినాయి. ఒక చిన్న పిల్లోడు ఉంటాడు, అంటే సర్వ వాళ్ళ కొడుకు క్యారెక్టర్ చేసిన అబ్బాయి, అతని అంటే అబ్బాయి చుట్టూ ఉన్న ఎమోషన్స్ కూడా బలపడినాయి. శర్వా గారి ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ కానీ, రాజశేఖర్ గారి పర్ఫార్మెన్స్ కానీ, ఇన్ఫాక్ట్ శర్వా గారి హార్డ్ వర్క్ అండ్ కమిట్మెంట్ కానీ, రేసింగ్ సీన్స్ కూడా సెకండ్ హాఫ్ లో బాగా అనిపించింది నాకు. చాలా నీట్ గా అనిపించినాయి. ఎస్పెషల్లీ లాస్ట్ ఒక 40-45 మినిట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సూపర్ అనిపించింది సినిమా అయితే. సో అట్లా క్లైమాక్స్ కూడా మంచి రేసింగ్ సీన్ తోటి మంచి హై ఇచ్చి వదులుతారు. సో ఓవరాల్ గా అది ఒక మంచి ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా అనే జానర్ ని క్లియర్ గా జస్టిఫై చేస్తారు సెకండ్ హాఫ్ వచ్చేపాటికి. అఫ్ కోర్స్ కొంచెం మనకి జెర్సీ టైప్ స్క్రీన్ ప్లే నడుస్తున్నట్లు అనిపిస్తుంది కానీ, బట్ నాకైతే సెకండ్ హాఫ్ చాలా నచ్చింది. ఫస్ట్ హాఫ్ ఓకే ఉండింది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది ఓవరాల్ గా. అండ్ సినిమాటోగ్రఫీ చెప్పినట్లు సూపర్ ఉండింది సినిమాటోగ్రఫీ. ఆ షార్ట్ మేకింగ్ కానీ ఎక్సలెంట్ గా ఉన్నాయి. బీజిఎం చాలా బాగుంది. అంటే అదేదో వేరే ఇంగ్లీష్ సినిమాలు చూసిన ఫీలింగ్ లో ఉండిన అనమాట. బీజిఎం కూడా చాలా బాగుంది. బీజిఎం కూడా అగైన్ పర్ఫార్మెన్సెస్ వైజ్ క్లైమాక్స్ లో కూడా రాజశేఖర్ గారికి ఒక బిట్ ఉంటుంది. ఎక్సలెంట్ యాక్షన్ అసలు. ఆయన అంటే మన లెజెండరీ స్టార్స్, అంటే మన వెటరన్ స్టార్స్ కనుక ఇప్పుడు సినిమాలు చేస్తే వాళ్ళ పర్ఫార్మెన్స్ ని మనం ఇప్పుడు చూస్తే మనం లిటరల్ గా మనకి కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. అటువంటి పర్ఫార్మెన్స్ చేయగలిగే క్యారెక్టర్స్ వాళ్ళందరూ కూడా. ఎనీవేస్ సో అలాగా నాకు బైకర్ సినిమా సెకండ్ హాఫ్ చాలా నచ్చింది ఫస్ట్ హాఫ్ కన్నా. సో ఓవరాల్ గా రాకాస మూవీని, బైకర్ సినిమాని రెండింటిని పోల్చి చూస్తే కనుక ఫర్ ఫ్యామిలీ ఆడియన్స్ మేబీ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ యాంగిల్ తో చూసేపాటైతే రాకాస సినిమాని ప్రిఫర్ చేయొచ్చు. బట్ అంటే జనరల్ ఆడియన్స్
సినిమా లవింగ్ ఆడియన్స్ ఉంటారు చూడండి, అంటే ప్రతి సినిమా చూడాలి, సినిమాలో ఏదో కొత్తగా ఉండాలి, ఆ సినిమాలోని టెక్నికల్ పాయింట్స్ అది ఇదని మాట్లాడుకునే జనాలకి బైకర్ సినిమా నచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో అది ప్రాకాస అండ్ బైకర్ సినిమాల గురించి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.